ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వచ్చేసి రాయనర్కి ఒక శాంపుల్ రైడ్ స్టార్ట్ చేసిన ఇప్పుడే. సో లెట్స్ సీ ఎట్లుంటుందో వీడియో కూడా. సో ఐ థింక్ ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసిన ఒక అంటే గోప్రో టెస్టింగ్ పర్పస్కి నేను ఈ రైడ్ చేస్తున్నా మన రేవు మీద. సో నేను ఉండే ఏరియా వచ్చేసి అత్తాపూర్లో ఎక్కడ అని అంటే హుడా కాలనీ అని ఒక ఏరియా ఉంటుంది. హుడా కాలనీలో ఉంటాను నేను. సో చూద్దాం, ఇప్పుడే మన గురుద్వారా వైపు వచ్చేసిన. సో ఈ సరౌండింగ్ అంతా ఇటు మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి గురుద్వారా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన రీసెంట్లీ ఒక 5 years బ్యాక్ అనుకుంటా ఈ గురుద్వారా కట్టింది నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి. ఓకే, సో ఇప్పుడైతే టువర్డ్స్ మనము నవంబర్ వైపు వెళ్తున్నాము. నవంబర్. సో ఇది నేను ఉండే ఏరియా ఎట్లుంటాయంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి రంగారెడ్డి ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద పార్ట్ హైదరాబాద్ ఉంటుంది. సో 2 డిస్ట్రిక్ట్ల మధ్యలో డివైడ్ అయి ఉంటుంది అది. సో ఇప్పుడు నేను వెళ్ళే మెయిన్ ఏరియా వచ్చేసి రాజేంద్ర నగర్ సైడ్. సో ఆ ఏరియా ఎందుకు అని అంటున్నా అంటే నేను ఫర్ టెస్టింగ్ పర్పస్ అది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మనము. సో కొద్దిగా ఈ ఏరియాలో వెట్ ఉంటుంది కొద్దిగా, అందుకే చూసి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏందనంటే మనం బెంగళూరు హైవేకి టచ్ అయిపోతాం డైరెక్ట్గా ఇప్పుడు. సో బెంగళూరు హైవే అని ఎందుకంటే అంటే మన రాజేంద్ర నగర్ వెళ్ళవలసింది కూడా అక్కడి నుంచి వెళ్ళాం, బెంగళూరు హైవే మీద నుంచి వెళ్ళాం. సో ఒక ఆల్మోస్ట్ ఒక 200-300 మీటర్స్ ఉంటుంది మనకి హైవే టచ్ అవ్వడానికి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రాయనర్ ఏరియా ఎందుకు ఫేమస్ అని అంటే మెయిన్లీ అగ్రికల్చర్ ఏరియా. అన్నీ మనకి గవర్నమెంట్ అగ్రికల్చర్ గవర్నమెంట్కి సంబంధించిన అన్నీ అక్కడ ఉంటుంది. సో ఐ థింక్ కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియోలో. సో టెస్టింగ్ రైడ్ అయినా కానీ నేను కొద్దిగా కంటెంట్ ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా ప్రయత్నిస్తున్నాను ఇంకా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఏదైతే బ్రిడ్జ్ ఇది పివి నరసింహ బ్రిడ్జ్ అంటాం మనం. సో ఇది కూడా మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బ్రిడ్జ్ అని కూడా కన్సిడర్ చేస్తాం. తెలిసి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండొచ్చు, సో అది కూడా క్యాన్సిలేషన్ చేయడం నేర్చుకోవాలి. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ కొద్దిగా ముంగడికి వెళ్ళామని మనము రైట్ వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు పెట్రోల్ కూడా కొట్టేయాలి ఇంకా, సో అక్కడ ముంగడ కొట్టేద్దాం. సో ఇదే రైట్. ఓకే, సో ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది రాయనర్. సో దీన్ని డైరీ ఫామ్ అని అంటాం మనం. అండ్ ఇదే వచ్చేసి ఇది ఇక్కడి నుంచి మనం స్ట్రైట్కి వెళ్తే ఇంకా హిమాయత్ సాగర్ అని ఒక టూరిస్ట్ ప్లేస్ అది హైదరాబాద్లో కూడా. సో ఇప్పుడు వచ్చే రైట్ ఇదే మనకి పెట్రోల్ బంక్. సో రాయనర్ డిపోకి సంబంధించింది, ఇంకా డిపోకి సంబంధించింది కాబట్టి క్వాలిటీ కూడా బాగుంటుంది అని చెప్పి ఇక్కడనే నేను ఎప్పుడు కొట్టిస్తూ ఉంటాను నేను. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇదంతా డిపో, రాయనర్ డిపో అంటాం. సో ఇప్పుడు 120 కొట్టిస్తారా మనకి సరిపోతా అని అనుకుంటున్నా ఫర్ టెస్టింగ్ రైడ్. సో ఇప్పుడే పెట్రోల్ బంపులో పెట్రోల్ కొట్టించేస్తున్నా 120 వరకు కొట్టిస్తున్నా. సో టెస్టింగ్ పర్పస్ కాబట్టి అంత అవసరం ఉండదు నాకు ఇప్పుడు. ఇక్కడిక్కడనే 7-8 కిలోమీటర్స్ తిరగడానికి రైట్. సో ఇప్పుడే మనము 120 రూపీస్ పెట్రోల్ కొట్టించాము. సో 120 రూపీస్ అని అంటే ఇనఫ్ ఫర్ అస్. ఎందుకు అని అంటే ఇక్కడిక్కడనే తిరిగేది మనము మరీ ఎక్కువ లాంగ్ కూడా వెళ్ళట్లేదు కాబట్టి 120 సరిపోతుంది. ఓపెన్ మైక్తో మాట్లాడుతున్నాను ఇప్పుడైతే. సో ఓపెన్ మైక్ అంటే నేను మైక్ కనెక్షన్ ఇచ్చిన, అడాప్టర్తో అంటే మైక్ కనెక్షన్ ఇచ్చిన. కాకపోతే అందరూ చేసేది ఏంటంటే మనకి హెల్మెట్ లోపల సెటప్ అనేది చేస్తారు వాళ్ళు. సో నేను హెల్మెట్ లోపల చేయలేదు, కొత్త హెల్మెట్ తీసుకోవాలి. ఒకసారి నా హెల్మెట్ నేను బుల్లెట్ మీద కూర్చున్న విధానం నీకు చూపిస్తా. సో ఇక్కడి నుంచి నేను లెఫ్ట్ వెళ్ళిపోతా, లెఫ్ట్ రైట్. సో ఈ లెఫ్ట్ వెళ్ళినాం కాబట్టి దీన్ని ఏమంటామనంటే ప్రొఫెసర్ జయశంకర్ కాలేజ్ ఉంటుంది ఇక్కడ మనకి. మళ్ళీ రైట్ వెళ్ళాలి, ఆ గేట్ ఓపెన్ ఉందో లేదో చూసుకోవాలి, లేదంటే మళ్ళీ బ్యాక్ రావాలి, లేకుంటే ముంగడికి వెళ్ళిపోవాలి. సో ఇదే మనం రావాల్సిన రైట్. వాళ్ళు ఏంటో అన్నీ మనకి రైట్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. సో రైట్ వెళ్ళిపోయి వాళ్ళ నుంచి రైట్ వెళ్ళిపోతే ఇదంతా కాలేజ్కి సంబంధించిన ఏరియా. సో
ఇట్లా సీట్ దొరకాలన్నా బీఎస్సీ అగ్రికల్చర్ రాసిన వాళ్ళకే ఉంటుంది సీట్. ఎక్కువ ఎంఎస్సీ కానీ దీని గురించే ఉంటుంది, ఎంఎస్సీ అగ్రికల్చర్ కానీ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ. సో దీన్ని కూడా మనం ఎట్లయితే ఎంసెట్ ఐఐటి రాస్తామో అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించిన ఏదో కోర్స్ ఉంటుంది. సో పర్టికులర్గా నాకు కూడా తెలియదు. సో ఇక్కడనే మన శాంపుల్ అనేది చేసుకోవచ్చు. ఎట్లుంది ఏంది, ట్రాఫిక్ అనేది కూడా తగ్గిపోయింది, చూడొచ్చు మీరు కూడా. ఇంకోటి మీకు ఒక ఏరియాకి తీసుకెళ్తాప్పుడు నేను రైట్ అగ్రికల్చర్ ఏరియా గుర్రాలు ఉంటాయి ఇక్కడ అన్నీ మనకి. ఈ గుర్రాలు ఉండే ఏరియాలకి తీసుకెళ్తాను. చెట్ల మధ్య నుంచి వెళ్తుంటే కేరళకి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది మీకు ఒక ప్లేస్ తీసుకెళ్తా, ఆ ప్లేస్ని కూడా చూడొచ్చు. అప్పుడు ఇక్కడ క్రికెట్లు ఆడతారు పిల్లలు. రోడ్ కొద్దిగా రఫ్గా ఉంది. ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. సో అప్పటి నుంచి రైటే వెళ్తున్నాం మనము. సో ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఎన్సీసీ ట్రైనింగ్ ఇస్తారు బేసికల్లీ. ఎవరైతే ఇంటర్ జాయిన్ అయిన వెంటనే 10th కానీ ఇట్లా సర్టిఫికేట్ తీసుకొని బోనఫైడ్ సర్టిఫికేట్ స్కూల్ కానీ కాలేజ్లో కానీ సో ఎన్సీసీ ట్రైనింగ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. చూడొచ్చు అక్కడ ముంగట గుర్రం కూడా ఉంది ఒకటి. రైట్ కనబడిందా గుర్రం? ముంగడికి వెళ్ళిపోయింది. పెట్రోల్లో కనబడుతుందో లేదో తెలియదు కానీ ఇవన్నీ గుర్రాలే. ఎక్కడ చూసినా గుర్రాలు. ఇప్పుడు వస్తాయి చూడు మనకు రైట్ లెఫ్ట్కి గుర్రం, తెల్ల గుర్రం. ఇక్కడ చేద్దాం మన టెస్టింగ్ రైడ్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకసారి ఈ రూట్ అంతా చూపించేసి నేను మధ్యలో దిగేసి మీకు ఒకసారి చూపిస్తా ఎట్లా వీడియో అనేది జరుగుతుంది అనేది నాకు కూడా ఐడియా వచ్చేస్తుంది. రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను చెప్పిన ఇందాక మీకు ఇక్కడ ఆపేసిన ఇప్పుడు ఆపేసి ఒక్కసారి వ్యూ కానీ ఎట్లుంది అంతా సెటప్ చూసుకున్నా. ఒకసారి నా సెటప్ కూడా చూపిస్తాను. నేను నార్మల్గా సెటప్ హెల్మెట్కి పెట్టలే, మా చెస్ట్ మౌంట్కి అయితే పెట్టినండి. సో చెస్ట్ మౌంట్ ఎందుకని అంటే నేను ఎక్కువ సైక్లింగ్ చేస్తాను కాబట్టి సైక్లింగ్కి చెస్ట్ మౌంట్ పెట్టి వాడుతూ ఉంటాను. సో బుల్లెట్ మీద ఫస్ట్ టైం చేస్తున్నా, లెట్స్ సీ ఎట్లుంటుంది అన్నట్టు అనుకున్నా. సో సైక్లింగ్ కంటే బుల్లెట్ మీదే బాగా ఈజీగా ఉంది. అది ఏంటంటే మనము ఎఫోర్ట్ పెట్టాల్సి వస్తుంది దానికైతే మనము. సో బుల్లెట్ మీద ఒకసారి చూద్దాం. అదేవిధంగా నా సెటప్ చూపిస్తాను మీకు. సో ఇదే నా సెటప్. సో సెటప్ కూడా చూడొచ్చు. నేను మొత్తం చెస్ట్ మౌంట్కే పెట్టుకుని ఇక్కడ కూడా చెస్ట్ మౌంట్. సో ఇక్కడ ఉంది మన బుల్లెట్. రైట్. సో ఇక్కడ ఏంటంటే చెస్ట్ మౌంట్ ఎందుకు పెట్టుకున్నానంటే నా దగ్గర హెల్మెట్కి కరెక్ట్ సెటప్ లేదు. చూడొచ్చు ఓపెన్ హెల్మెట్ ఉంది కంప్లీట్గా. సో అందుకే చెస్ట్ మౌంట్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే కొత్త హెల్మెట్ కొనుక్కోవాలి, దానికి ప్రాపర్ సెటప్ చేయాలి. సో ఇవన్నీ చేసుకోవాలి ఇంకా మనము. సో అది కూడా చేద్దాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. సో ఇంతకుముందు ఏంటంటే నేను గోప్రో లేకుండా నార్మల్గా ఫోన్లో వీడియోస్ తీయడము ఇట్లాంటివి చేసేటోను. కానీ ఇప్పుడు ఏంటంటే గోప్రో రావడం వల్ల వైడ్ యాంగిల్ దాంట్లో స్టెబిలైజేషన్ బాగుండడం వల్ల సో మనకు కూడా ఈజీ అయిపోయింది. ఏ సెటప్ చేసుకోవాలన్నా ఈజీ అయిపోయింది. సో ఇందాక మీకు చెప్పినట్టు అదే గుర్రాల ప్లేస్కి అయితే వచ్చాను ఇప్పుడు. రైట్. సో అన్నీ ఇవాళ రైట్సే ఉంటాయి. ఇప్పుడు అన్నీ లెఫ్ట్స్ వెళ్ళాల్సి వస్తాయి. ఎందుకంటే మనకి వచ్చేటప్పుడు రైట్ జరిగింది, ఇప్పుడేమో లెఫ్ట్స్ వస్తాయని.